అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. నమస్కారము. ఈనాటి శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ ఖరనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము చతుర్దశి తిథి ఆదివారము. ఈరోజు చతుర్దశి తిథి ఉదయం 11:26 వరకు, నక్షత్రము హస్త పగలు 3:39 వరకు ఉంటాయి. వ్యాఘాత యోగము పగలు 10:17 వరకు, కరణము వనిజ ఉదయం 11:26 వరకు ఉంటాయి. వర్జం రాత్రి 11:06 నుండి 12:36 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము సాయంత్రం 4:34 నుండి 5:22 వరకు ఉంటుంది. అమృత ఘడియలు పగలు 10:04 నుండి 11:34 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండ కాలము మధ్యాహ్నము 12 నుండి 1:30 వరకు ఉంటాయి. సూర్యోదయము 5:48 సూర్యాస్తమయము 6:11 ఈరోజు మదన పూర్ణిమ. ఈరోజు తిథి పూర్ణిమ. మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మంచి కార్యక్రమాలలో పాల్గొనేందుకు దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. సౌఖ్యవంతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖజీవనం పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. అవరోధములను అధిగమించుకోగలుగుతారు. అధికారికపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. లాభప్రదమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రభుత్వపరంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మిథున రాశి వాళ్లకు ఈరోజు ఎక్కువ మొత్తంలో ఖర్చులు చేయవలసిన సందర్భాలు, పరిస్థితులు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్త్రీలు సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైనటువంటి వార్తలు వింటారు. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు వ్యసనములు పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కుటుంబపరమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. ఈ క్రమంలో మనస్పర్ధలు, అభిప్రాయ భేదములు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. మానసికమైనటువంటి చిక్కులు, చికాకులు కలుగుతుంటాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో కొంత ఒత్తిడికి గురి అవుతుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి.
సింహరాశి వాళ్లకు ఈరోజు వస్తు ప్రాప్తి కలుగుతుంది. బంధువులకు కలిగినటువంటి అనారోగ్యము ఆందోళనకు గురి చేస్తుంది. పరామర్శలు చేస్తుంటారు. వాహనాలను కోల్పోయే సందర్భాలు పరిస్థితులు సూచనగా కనిపిస్తున్నాయి. చిక్కులు చికాకులు ఒత్తిడిని పెంచుతుంటాయి. దుబారా ఖర్చులు పెరుగుతాయి. కన్యా రాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి మనస్పర్ధలు కొంత విరోధాలకు దారితీస్తూ ఉంటాయి. చిక్కులు చికాకుల వల్ల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి అంశాలలో కొంత వేదనకు గురి అవుతూ ఉంటారు. శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్యాది విషయాలలో శ్రద్ధ చూపాలి. తులారాశి వాళ్లకు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయటం, విందు కార్యక్రమాలలో పాల్గొనే కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులను స్నేహితులను కలుసుకుంటారు. సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. పెట్టుబడుల రంగాల వారు కొంత ఆనందాన్ని పొందగలుగుతుంటారు. చేపట్టిన కార్యక్రమాలకు ఆశించిన విధంగా లాభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు స్థిర చరాస్తి క్రయ విక్రయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. స్నేహితులను కలుసుకోవటం, విందు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సంబంధమైనటువంటి మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి వాళ్లకు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా నిల్వ చేసుకోలేకపోతారు. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. నాయకులతో ఉన్నటువంటి అనుబంధాలు సమీక్షలు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎంతటి కార్యక్రమాన్నైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దుబారా ఖర్చులు ఇబ్బందులను సృష్టిస్తూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. అంతేకాక అనుకున్న విధంగా ఆర్థిక లాభాలు కూడా చోటు చేసుకుంటాయి. ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటారు. షేర్లు, పెట్టుబడుల రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. శుభమూలకమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇవి ఈనాటి దిన ఫలితాలు. తిరిగి రేపటి శుభయోగ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.
మీ జాతక ఫలాలకు, సుముహూర్త నిర్ణయాలకు మరియు జ్యోతిష సలహాలకు జ్యోతిష్యరత్న శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి.